హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ కార్నర్. ఈరోజు మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే మునగాకుతో రెసిపీ చేస్తున్నానండి. ఈ మునగాకులో మన స్కిన్కి, హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో పప్పు చేస్తున్నాను నేను ఈరోజు. కందిపప్పు మునగాకు కర్రీ చేస్తున్నా. కందిపప్పు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మునగాకు క్లీన్ చేసుకొని పచ్చిమిర్చి అన్నీ సేమ్ మనం కుక్కర్లో ఎలా వేసుకుంటామో డైలీ పప్పు ఆకుకూర ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. వేసుకొని పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటాలు, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. కానీ ఈ పప్పు మునగాకు పప్పు ఉడకడానికి టైం పడుతుందండి. కొంచెం ఎక్కువ, ఒక 5 విజిల్స్ వరకు వేయించుకొని చింతపండు కూడా వేసుకొని అన్నీ వేసి కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నా, పప్పు పైనకు పొంగకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకొని 5 విజిల్స్ కంపల్సరీ ఉడకాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చే వరకుని ఇలా మెత్తగా స్మాష్ అవ్వాలి. చూడండి, మరి పల్చగా ఉన్న బాగోదు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇక నార్మల్గా మనం పప్పు ఎలా పోపు పెట్టుకుంటామో అట్లానే పెట్టుకోవాలి. కాకపోతే ఈ మునగాకుని ఆయుర్వేద మెడిసిన్గా కూడా యూజ్ చేస్తున్నారు. దీనిని పిల్లలకి ఇస్తే తినరు. మనకి ఆయుర్వేదంలో ఒక గ్లాస్ రసం తాగమంటున్నారు, మునగాకు రసము. కానీ మనం వాళ్ళ తాగలేం కాబట్టి పిల్లలకి కూడా మంచిది. ఇది కంటి చూపును కూడా చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల. వీక్లో 1 టైం వండి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా అలవాటు చేసినట్టు ఉంటుంది. చాలా మంచిది కూడా హెల్త్కి. మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి మునగాకు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ఇది తెలియక మనము ఎక్కువ యూజ్ చేయరు దీన్ని. చాలా అంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మునగాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.